హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం ఒక చిన్న సరదా టాపిక్ గురించి మాట్లాడుకుందాం. ఏదైనా వస్తువుల్లో చివరి ఒక్కటే మిగిలి ఉంది అన్నప్పుడు మనకది వెంటనే కావాలి అనిపిస్తుంది కదా. ఎందుకలా? రండి, దీని వెనుక ఉన్న చిన్న సీక్రెట్ ఏంటో తెలుసుకుందాం. ఒక్కసారి ఊహించుకోండి, అదే బండి మీద ఓ 10 సమోసాలున్నాయనుకోండి, మనకు అంత స్పెషల్గా అనిపించదు. కానీ ఒక్కటే మిగిలి ఉంది అని తెలియగానే అబ్బా, అది మనకే కావాలి అనిపిస్తుంది కదా. దాని టేస్ట్ కూడా చాలా బాగుంటుందని మనసులో ఊహించేసుకుంటాం. అసలు ఎందుకిలా జరుగుతుంది? దీన్నే కొరత సూత్రం అంటారు. చాలా సింపుల్ అండి. ఒక వస్తువు తక్కువగా ఉంది, అయిపోబోతోంది అని మనకు తెలిసినప్పుడు దానిమీద మనకున్న ఇష్టం ఉన్నట్టుండి పెరిగిపోతుంది. అయ్యో, ఇది మనకు దొరకదేమో, మిస్ అయిపోతామేమో అన్న చిన్న భయం మనల్ని తొందరపడేలా చేస్తుందన్నమాట. ఆ చివరి సమోసాని చూడగానే మన బ్రెయిన్లో ఈ 3 ఆలోచనలు ఒకదాని తర్వాత ఒకటి మెరుపు వేగంతో వచ్చేస్తాయి. ఫస్ట్, అది మనకు దొరకదేమో అని భయం. వెంటనే ఇప్పుడే ఏదో ఒకటి చెయ్యాలి అని ఒక తొందర. ఇక లాస్ట్కి మనం ఆలోచించే లోపే దాన్ని కొనేస్తాం. ఇదంతా క్షణాల్లో జరిగిపోతుంది. సరే, రెడీనా? ఈ కొరత సూత్రం మన చుట్టూ రోజూ ఎక్కడెక్కడ దాక్కుని ఉందో కనిపెట్టడానికి ఒక ఫన్ సఫారీకి వెళ్దాం. మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. చూడండి, మన మొదటి స్టాప్ మనందరికీ బాగా తెలిసిన ప్లేస్, ఆన్లైన్ షాపింగ్. మనమందరం దీన్ని రోజూ చూస్తూనే ఉంటాం కదా. మనం ఏదైనా వస్తువును ఆన్లైన్లో చూస్తున్నప్పుడు కింద ఓన్లీ 2 లెఫ్ట్ ఇన్ స్టాక్ అని కనిపిస్తుంది, లేదా ఒక టైమర్ టిక్ టిక్ మంటూ వెనక్కి వెళ్తూ ఉంటుంది కదా. ఇవి మన బ్రెయిన్కు ఎక్కువ ఆలోచించే టైం ఇవ్వవన్నమాట. అందరూ కొనేస్తున్నారు, నేను లేట్ చేస్తే ఇది పోతుంది అని మనల్ని వెంటనే కొనేలా చేస్తాయి. ఓకే, మన సఫారీలో నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం. మనకు ఇష్టమైన దీపావళి లేదా న్యూ ఇయర్ సేల్స్, వాటిని ఒకసారి గుర్తు చేసుకోండి. ఆఫర్ ఈ ఒక్కరోజే, లేదా సేల్ ఎండ్స్ టునైట్ అని చూడగానే కొనాలా వద్దా అని ఆలోచించేవాళ్లు కూడా అయ్యో, రేపు దీని ధర పెరిగిపోతుందేమో అనే నష్టభయంతో వెంటనే కొనేస్తారు. సమయం అయిపోతుంది అని చెప్పి వాళ్ళు మనల్ని ఫాస్ట్గా డెసిషన్ తీసుకునేలా చేస్తారన్నమాట. మన సఫారీలో లాస్ట్ అండ్ ఫైనల్ ఎగ్జాంపుల్ ఎడ్యుకేషన్కి సంబంధించింది. ఇది చాలామంది స్టూడెంట్స్కి, వాళ్ళ పేరెంట్స్కి బాగా కనెక్ట్ అవుతుంది. ఒక ఇన్స్టిట్యూట్ మా క్లాస్లో లిమిటెడ్ సీట్స్ మాత్రమే ఉన్నాయని చెప్పినప్పుడు దాని అర్థమేంటి? ఇక్కడ కొరత వస్తువులది కాదు, మంచి టీచర్తో నేరుగా ఇంటరాక్ట్ అయ్యే అవకాశం. ఆ వాల్యుబుల్ ఆపర్చునిటీ మిస్ అయిపోతుందేమోనన్న ఫీలింగ్తో స్టూడెంట్స్ తొందరగా జాయిన్ అయిపోతారు. ఇంతకీ అసలు మ్యాటర్ ఏంటంటే, మన బ్రెయిన్ ఈ కొరత లేదా అయిపోతోంది అనే మాటకు ఎందుకంత ఈజీగా లొంగిపోతోంది? దీని వెనుక ఉన్న అసలు సైకలాజికల్ సీక్రెట్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఈ వాక్యాన్ని కాస్త నెమ్మదిగా జాగ్రత్తగా వినండి. మనకు కొత్తగా 100 రూపాయలు దొరికితే వచ్చే సంతోషం కన్నా మన దగ్గరున్న 100 రూపాయలు పోగొట్టుకుంటే కలిగే బాధ చాలా చాలా ఎక్కువగా ఉంటుంది. ఆ నష్టపోయే ఫీలింగ్ను తప్పించుకోవడానికే మనం అంత తొందరగా రియాక్ట్ అవుతాం. సరే, ఇప్పటిదాకా అంతా బావుంది. కానీ ఇక్కడ మనం ఒక చాలా చాలా ఇంపార్టెంట్ విషయం గురించి మాట్లాడుకోవాలి. ఈ సూత్రాన్ని మంచి ఉద్దేశ్యంతో నిజాయితీగా ఎలా వాడాలి, ఇది చాలా ముఖ్యం. చూడండి, 10 వస్తువులే ఉన్నాయి అని చెప్పి 100 వస్తువులమ్మడం, లేదా ఈరోజే లాస్ట్ డే అని రోజూ చెప్పడం, ఇలాంటివి చెయ్యడం వల్ల నమ్మకం పోతోంది. నిజమైన వాల్యూ ఇస్తూ నిజాయితీగా ఉండటమే ఎప్పటికీ మనల్ని గెలిపిస్తుంది. ఓకే, ఇప్పుడు ఈ మొత్తం కాన్సెప్ట్ను ఒకే ఒక సింపుల్ లైన్లో తెలుసుకుందాం. ఇదే ఈరోజు మనం నేర్చుకున్న అసలు సారాంశం. దీన్ని బాగా గుర్తుపెట్టుకోండి. ఒక అవకాశం గాని, టైం గాని తగ్గిపోతోంది, అయిపోతోంది అని తెలిసినప్పుడు ప్రజలు పెద్దగా ఆలోచించకుండా ఫాస్ట్గా యాక్ట్ చేస్తారు. ఇదే కొరత సూత్రం యొక్క అసలు పవర్. ఇది మనకు అర్థమైతే మనం తెలివైన నిర్ణయాలు తీసుకోగలుగుతాం. ఎప్పుడో గుర్తుంచుకోండి ఫ్రెండ్స్, మనం రోజూ ఇలా నేర్చుకునే చిన్న చిన్న విషయాలే ఒకరోజు మనకు పెద్ద విజయాన్ని అందిస్తాయి. మరో మంచి విషయంతో మళ్ళీ కలుద్దాం.